హాయ్ అండి. చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉండే వంకాయ ఉల్లి కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో, దీనికోసం ఒక 2, 3 ఆనియన్స్ అంటే మీరు తీసుకునే వంకాయలను బట్టి ఆనియన్స్ తీసుకోండి. ఒక 2, 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి అంటే మొత్తం కూరకి సరిపడా కారం ఇందులోనే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసి ముందు మనం ఈ విధంగా ఉల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీటిలో వేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఈ వంకాయల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. మీరు ఈ ఉల్లి కారాన్ని తయారు చేసుకుంటున్నప్పుడు అంటే మిక్సీ పడుతున్నప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే పలచగా అయిపోతుంది. ఆనియన్స్‌లో ఉండే వాటర్‌తోనే మనం అది పేస్ట్ చేసుకోవాలనమాట. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా ముందు మసాలా ఫ్రై చేసుకోలేదు గదా! ఈ ఆయిల్‌లోనే మొత్తం ఫ్రై అవ్వాలి. వంకాయలు ఫ్రై అవ్వాలి. అలాగే మసాలా కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందనమాట. ఈ విధంగా వంకాయలు మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వంకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మిగిలిన ఈ ఉల్లి కారాన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి అది మాడిపోతే గనక టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందనమాట. మాడకుండా చూసుకోండి. సిమ్‌లో పెట్టుకొని ఈ వంకాయల్ని మగ్గించుకోండి. మీకు లైట్ గ్రేవీలాగా కావాలి అనుకుంటే గనక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి సిమ్‌లోనే మగ్గించుకుంటే చక్కగా వంకాయలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి. లేదు ఫ్రైలాగా కావాలి అనుకుంటే గనక వాటర్ యాడ్ చేయకుండా సిమ్‌లో పెట్టుకొని మగ్గించేసుకుంటే సరిపోతుంది.